పర్మనెంట్గా స్థూపం ఇంద్రగాంధీ జాతి పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మరి అమరవీరుల మరి 69ల మొట్టమొదటి యుద్ధం జరిగేటప్పుడు ఉద్యమకారులు ఎవరైతే కొందరున్నాం, కొందరైతే మిత్రులు వాళ్ళు కూడా అమరులయ్యారు. అయినా అందరినీ స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అమరవీరుల స్థూపం పెట్టి ఆ స్థూపం దగ్గర మనం అందరము వారికి నివాళులు అర్పించి ఆ తర్వాత స్థూపం పర్మనెంట్గా మాకు ఎట్లా చేస్తారు అనేది మున్సిపల్ అధికారులకు విన్నవించడం జరిగింది. ఇప్పుడు మరి మొట్టమొదటిగా మరి ఏంటంటే మాకు విషయ యాదవ్ మా ఎక్స్ కౌన్సిలర్ ఆయన కూడా 69లో మరి మిర్యాలగూడ నుంచి మనం ఎక్స్ కౌన్సిలర్ కృష్ణ రిప్రజెంట్ చేసి ఆయన మా కాటమల్లె గౌడు కండక్టర్ భిక్షపతి మా పిల్లి నరసింహరావు వీళ్ళందరూ అమరులేరు. కానీ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా వాళ్ళ పిల్లలను రమ్మన్నాం. ఇక్కడ వాళ్ళకు కూడా మనము సన్మానం చేయాలి. ఎందుకంటే వాళ్ళని మరొకతో వాళ్ళ ఫ్యామిలీస్ను ఆ ఇళ్ళ సాటిస్ఫై చేసి ఎంతో ఇది చేసి మనము ఈ మనకు సంతోషం ఏంటంటే తెలంగాణ ఆ రోజులలో బాధలు పడ్డాం, జైలు పోయిండు, ధర్నాలు చేసినప్పుడు బైకరుడు నరసింహరావు చెప్పినప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. అయినా కానీ ఈ సంతోషం ఒకటి ఏంటంటే తెలంగాణ సాధించుకున్నాము అనేది ఒక సంతోషం అయింది. సాధించడము నడుస్తున్నది అంత మట్టుకే మాకు సంతోషం. కానీ ఏ పదవులకు ఆశపడి మేము ఏదో పదవులు ఇవ్వాలి, మాకు ఎవరు ఇస్తలేదని బాధపడవలసిన అవసరం మాకు లేదు. కానీ ఒక్కటే ఇవాళ ఆలోచన ఏంటంటే పాత మిత్రులు అందరం పిలిచి అందరం కలిసి ఒక దగ్గర నివాళులు మన అమరులకు నివాళులు అర్పించి తెలంగాణను కొంత స్మరించుకుందాం అందరం అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మా షికారి కృష్ణ యాదవ్ లక్ష్మీసాయి గార్డెన్ ఓనర్ ఆయన యొక్క స్మారకార్థము వారి తనయుడు మా అరవింద్ యాదవ్కు సలహా ఇచ్చే వరకు, ఎందుకంటే యువకులను ముందుకు తేవాలనే ఉద్దేశంతో సలహాలు ఇచ్చినాం. అట్లా యువకులందరినీ ముందుకు తీసుకొచ్చి మనము, ఎందుకంటే మేము చేసేది ఎంత అయిపోయింది. ఇప్పుడు మౌలాల నుంచి కూడా యూసుఫ్ భాయ్ మనందరం కన్నయ్య ఎందరో వీళ్ళంతా పాతోళ్ళు. అట్లా మేము ఇప్పుడు తిరిగినట్లు మేమంటే ఇప్పుడు మేము ఇంకా ఏజ్ అయింది కాబట్టి మాకు ఏ పనుల గురించి ఆశ కాదు. మంచి యూత్ ముందరికి రావాలి, తెలంగాణ సాధించుకున్నందుకు తెలంగాణను ముందుకు తీసుకుపోయి తెలంగాణ మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను మన అందరికీ అందియాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు మనం కలయిక. కానీ నువ్వా నేనా నాది నీది కాదు, ఎవరిది కాదు, తెలంగాణ సాధించుకున్నాము. అమరులైన ఆ రోజు పెద్ద పెద్దలు ఎంతోమంది నాయకత్వాలు, అలా చెన్నారెడ్డి నాయకత్వంలో ఇంకో మంచి మంచి నాయకులు అంతా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మల్కాజ్గిరి మట్టుకు మాత్రము మల్కాజ్గిరిలో కొందరం మిగిలి ఉన్నాం. మేము 69 లైన్ ఉన్నాము. ఇంకేసి ఒక 5-6 ఉండేది కొట్టపాని గిట్ట కొందరు ఉన్నారు, రాలేదు మిత్రులు వస్తారేమో. కానీ ఏదేమైనా ప్రకాష్ మిత్రుడు ఇక్కడే కూర్చుండు, జైలుకి వచ్చింది 15 అట్లా మేము నరసింహరావు అందరూ మా ఈది బజార్ జైలు చెంచల్గూడలో పోయినాం 69లోనే. 69 సెప్టెంబర్ 29 తారీఖు నాడు సికింద్రాబాద్లో సత్యాగా చేస్తే చెంచల్గూడ జైలుకు తీసుకుపోయి ఈది బజార్ జైలు, అప్పుడు అందరం యూత్ చిన్న పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి ఈది బజార్ జైలు వేసినాం. అయినా కానీ అవన్నీ భరించుకొని అంత అయిపోయింది. ఇప్పుడు వీటి గురించి కాదు ఆశ. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మొన్న సెకండ్ ఉద్యమంలో చేసిన మిత్రులను కూడా సన్మానించుకుందాము. ఆ 69 చేసిన స్మరించుకొని సన్మానించుకుందాము. అదే అనే ఉద్దేశంతో మరి అరవింద్ యాదవ్ చెప్పగానే నేను అంకుల్ మేము అరేంజ్ చేస్తాం అందరము యువకులం కలిసి అని అన్నారు. అందుకే అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మౌలాలి మిత్రులు. కానీ మరి మహిళలు కూడా ఆ రోజుల్లో చేయలేగా ఆ రోజుల మహిళలు కొందరు వేరు. ఇప్పుడు సెకండ్ ఉద్యోగంలో చేసిన వాళ్ళు మొన్నదాకా చేసి వాళ్ళు కూడా ఈ ధర్నాలు వచ్చారంటే అయినాయి. కానీ సాధించుకున్నాం తెలంగాణలో 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ళు దాటుతున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇంకా అది నువ్వు నేను అనేది మాట్లాడుకునేది కాదు. ఇక మహిళలను కానీ మన మిత్రులను కానీ అందరిని సన్మానించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరము, ఎందుకంటే మిత్రులు జెండా ఎప్పుడు అక్కడెక్కింది ఇక్కడ సరే ఏది ఏమైనా జెండా ఎక్కించి అయిపోయింది. అందరం కలిసి
ఎందుకంటే ఉంటుంది కదా, ఇంట్లో ఒక అన్నదమ్ములు ఉన్నా కానీ నాలుగు తీరు ఉండదు, ఓరో ఒక తీరు అయిపోతుంది. అవిటి గురించి మాకు బాధ కాదు. కావాల్సింది ఏంటంటే మనము నాయకత్వాన్ని నడిపించుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారము పార్టీని ఏ దృష్టిలో తీసుకుపోతున్నారు, ఎవరు నువ్వు నేను అనేది సామర్థ్యాలు ఇరువురి ప్రతిదీ మన బీదోళ్లకు అందుతున్నాయా? ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు, మన మల్కాజిల్లాలోకి ఎంతమందికి వస్తుంది అది మనం ఆలోచించాలి. మన నాయకులను మనం ప్రశ్నించాలి. మల్కాజిల్లా ఎంతమంది బీదోళ్ళకి ఇస్తున్నారు మీరు అది ఇప్పుడు మనం ఆ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టు తీసుకొని మనం కొట్లాడదాం మున్సిపల్ నుంచి. మరి ప్రభుత్వం లేవల్ల మరి బీదోళ్ళకి ఎవరికి ఇస్తున్నారు మల్కాజిల్లా ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు? ఆ పేపర్లో తెల్లారితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, 1,00,000 ఇల్లు ఇవాళ ఇచ్చినామని నేను ఆ పేపర్లో చూస్తున్నాం. కాబట్టి మల్కాజిల్లా పట్టుకు మనం మాట్లాడుకుందాం. బయటికి అంతా ఢిల్లీ బొంబాయి అంతా నడుస్తూనే ఉంటుంది ఆ కార్యక్రమాలు. పెద్ద పెద్ద నాయకులు పెద్దగా చెప్తారు, కానీ అసలు చిన్నలో దానికి కిందలో దానికి వచ్చి చేసాం. ఎందుకంటే మాకు 69 చేసినప్పుడు నుంచి ఆ విద్యార్థి దశ నుంచి మేము అందరం చేసుకుంటూ వచ్చినాం. మా అందరి స్ఫూర్తి అదే, మా ఒక్కరిని కాదు, మా 69 చేసిన వాళ్ళు అందరి స్ఫూర్తి ఏంటంటే బీదోళ్ళకి ఏదైనా చేయాలి, చేసుకురావాలని అప్పటి నుంచి తాపత్రయం. మరి అప్పుడు కూడా 69లో మేము చేసినాక కూడా ఇవాళ నిదర్శనంగా చూపెడతాం మేము ధైర్యంగా. ఇవాళ ఏంటంటే డెప్రెసీ కాలనీ కట్టినాం 69 తర్వాత. సర్దార్ పటేల్ కాలనీలో ఇందిరమ్మ 20 పాయింట్ ప్రోగ్రాం వల్ల బీదోళ్ళకు జాగాలు ఇవ్వాలంటే 130 మందికి జాగాలు ఇస్తే ఇవాళ సర్దార్ పటేల్ ఒక కాలనీ అయ్యింది. అట్లా ఎన్ని మేము చేసిన ఇచ్చిపెట్టాం. నేనే ఉన్నాను సంజయ్ నగర్లో అప్పుడు ప్లాట్లు అదే కొందరు బీదోళ్ళ కంటే ఆ కృష్ణలో నాయన మరి కొందరికి తక్కువ ధరకి ఇచ్చిన రోజున అది సంజయ్ గాంధీ నగర్ పేరు పెట్టినాం. అప్పుడు సంజయ్ గాంధీ పేరు మీద పెడితే సంజయ్ నగర్ అయిపోయింది. ఎందుకంటే ఒక చరిత్ర ఉన్నది చేస్తానుకో. సీనియర్లు మేము గర్వపడతలేము, ఏదో చేయలేదని గర్వపడతలేము. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఈరోజు అయ్యే కార్యక్రమాన్ని అందరము ఎంతో ఉత్సాహంగా ఉద్యమకారులకు సన్మానం అంటే ఇగో అసలైన ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు 69 చేసిన వాళ్ళు జైలు పోయిన వాళ్ళము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ యుద్ధంలో అయిన వాళ్ళు కూడా ఇదే ఉన్నారు. ఏదో ఉట్టుగా పిలిచి ఏదో నాకు అనమాట నేను చాలా కట్టిన అయిపోయింది, ఈయన చెయ్యి అంటే ఆయనకే ఈయన జైలంత విలువలే. నేను సూపర్ ఎందుకు చేశాం, మీకు స్ఫూర్తి ఇది మాది తెలంగాణ. మీరు ఇప్పుడు సీనియర్ నాయకులు అంటారు చూడు, సీనియర్ నాయకుల స్ఫూర్తి ఇది. మాకు ఆలోచన ఎప్పుడు ఉంటుంది, ఏం చేయాలి మన దాని గురించి అని. ఆ ఇళ్ళ తాపత్రయం చేస్తే ఆ ఇళ్ళ మరి చెన్నారెడ్డి గన్ పార్క్లో స్తూపం కట్టిండు, క్లాక్ టవర్లో స్తూపాలు చేసిండు. కానీ గురువుని చేయమన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, అక్కడక్కడ పర్మనెంట్ మన స్తూపాలు చేయాలి అమరవీరులై. మరి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా అందరికి వచ్చేటట్టు చూడాలి, బీదోళ్ళకు మన పథకాలు అందరికీ రావాలని చూడాలన్నారు. కానీ ఎంతమందికి వస్తున్నాయి అనేది అవన్నీ చేయవలసింది ఎవరు? మనము. అందుకే నేను యువజనను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు యువజన కార్యకర్తలు మా అందరం అంతే, నర్సింగ్ కానీ నేను కానీ యాదగిరి అన్న కానీ ఇప్పుడు కామేశ్వర్ కానీ మా అశోక్ కానీ ఎవరమైనా అందరం ఇప్పుడు అందరము ఏంటంటే మా హేమ్ ఏంటంటే మన ఏజ్ అయింది. ఆ యువకులతోని కార్యక్రమాలు చేపించి ఇంటింటికి తిరిగి ఇంటింటికి సర్వే చేసి ఎక్కడ శ్రమ ఉన్నది శ్రమలలో సర్వే చేయండి. ఇలా తలెత్తుకొని గుర్తించగలుగుతాం మేము. ఇందిరాగాంధీ మల్కాజ్గిరికి 2 సార్లు వచ్చింది. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు వచ్చి ఇదే జాగల ఇక్కడ నిలబడి మాట్లాడింది. కాబట్టి ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ ఆయననే మాట్లాడదాం, ఇది అయినాక పెట్టడం ఇవాళ పెట్టడం ఇందిరాగాంధీ స్టాచ్యూ మేము. ఎందుకంటే నేను పెట్టింది కాదు, అది అందరం పాతలో అదే స్ఫూర్తితోని ఇందిరాగాంధీ చౌక్ అని కూడా పేరు పెట్టాం. అప్పుడు ఆ ఇందిరా చౌక్ పెట్టిరు, ఇందిరాగాంధీ ఆ బొమ్మను కూడా చూసే పరిస్థితుల్లో లేరు. అందుకని ఇప్పుడు పర్మనెంట్గా ఈ స్తూపాన్ని పెట్టాలని ఈ స్టాచ్యూ పక్కకే అమరవీరుల స్తూపాన్ని తప్పకుండా నిర్మించి తీర్చామనేది మేము అందరం శుభారం చేస్తున్నాం. ఇది తప్పకుండా పెద్ద నాయకులతో మాట్లాడి అందరితో సంప్రదించి ఆఫీసర్లను ఒప్పించి మున్సిపల్ అధికారులతో ఒప్పించి కూడా మరి ఇక్కడ తప్పకుండా స్తూపం ఏర్పాటు చేస్తామని చెప్తూ మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ కాదు ధన్యవాదాలు కాదు. ఇప్పుడు కార్యక్రమం శురు అవుతుంది. స్తూపానికి అందరము వాళ్ళకు అమరవీరులకు పూలతో చెడ్డాలు కట్టిద్దాం. ఆ తర్వాత 69లో మళ్ళీ తర్వాత పోయిన మన ఉద్యమకారులందరినీ సత్కరిద్దాం. ఏది మా అరవింద్ యాదవ్ గారి నాయకత్వాన
వారిని తప్పకుండా సత్కరిస్తాడు. యూత్ అందరూ కలిసి సత్కరిస్తుంది. కాటమల్లే కొడుకు కూడా రమ్మన, రాజు యాదవ్, రాజుగౌడు అందరూ మాట్లాడారు. అందరము ఈరోజు మరి ఇవి చేస్తున్నామంటే ఇవన్నిటికీ మాకు ఎవరో ఒకరి తోడు ఉండాలి కదా. కర్త ఓర్ కర్మ అనేది మనం అంటాం. అందరిని కలుపుకొని పోయేది మన కర్మ, మన కర్త అనేది నడుచుకుంటూ మనోజ్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడా ఆయన అడ్వకేట్ అయినా తన సహాయ సహకారాలు కూడా నేను అందిస్తూ ఏ లెటర్లు రాయాలి, ఏం రాయాలి, దీన్ని ఉద్యమాన్ని ఏ టైంకి ఏం చేయాలి అని చెప్తే తక్క తెల్లారి వరకు ఆ లెటర్ తయారు. అట్లా ఇప్పుడు మా మీద బాధ్యత ఒకటే, నేను యువకులను కోరేది శ్రమలలో తిరుగురి, ఇల్లు లేనోళ్లకు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనో ముఖ్యమంత్రి అనేది శ్రమలలో తిరిగి ఎక్కడైనా తిరిగి ఒక మనము వారంలో 2 రోజులు తిరిగితే చాలు ఆ లీస్టులు తయారు చేయండి. ఆ లీస్టు తీసుకొని ఇక్కడ మున్సిపల్ అధికారులకు ఇద్దాం. మన కొత్తగా ఏర్పడ్డది మల్కాజ్గిరి మున్సిపల్, అది మల్కాజ్గిరి పేరు మీద మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్ లెవెల్లో మా ఇవన్నీ రాష్ట్ర లెవెల్ అయినాక మా కార్పొరేషన్కి ఎన్ని వస్తున్నాయి, అందులో మా జోన్లలో మల్కాజ్గిరి జోన్కి ఎన్ని వస్తున్నాయి అనేది నిలదీసి మనం తప్పకుండా మన ఉన్న బీదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, ఆ ఇందిరమ్మ మరి ఏవైతే మన ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి తప్పకుండా నాయకత్వం కూడా యువ నాయకత్వాన్ని తీసుకొస్తాం అనేది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. కొందరు విరవీరుతుండొచ్చు, నేనే నాయకుడిని, ఎవరికి నాయకుడు కాదు. తప్పకుండా యువ నాయకత్వాన్ని ముంగడికి తీసుకొస్తాం. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వస్తాయి, ఎలక్షన్ పోతాయి, పార్టీలు ఉంటాయి. మేము ఏ పార్టీ అని కొట్లాడాలి, యుద్ధం నడిపించారు, యుద్ధం కారణంగా కొట్లాడినాం. కానీ ఈ తర్వాత బీజేపీలో మిత్రుడు, బీజేపీలో కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న రామకృష్ణ గిత ఆయన 69 ఉన్నారు, మా ఎమ్మడి వచ్చారు. ఇలా ఉంటారు ఎవరి పార్టీ అన్న తర్వాత ముందు కొట్లాడింది మాత్రం ఉద్యమ కారణాలు ఎక్కడ కొట్లాడినాం, సాధించినాం. మా అందరికీ ఏంటంటే వాళ్ళ ఆత్మల శాంతి, వాళ్ళ కుటుంబాలని అలా పిలిచి వాళ్ళ కొడుకులకు వాళ్ళ కుటుంబాలను కూడా సత్కరిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఒక రికగ్నేషన్ ఇచ్చారు మల్కాజ్గిరి స్ఫూర్తిగా. మనము మా శిఖర్ కృష్ణ యాదవ్ ఒక నాయకత్వం కూడా అట్లుండే, అప్పుడు మా ఎంబడి ఉంటుండే, మా నరసింహరావు, నేను మా ఎంబడికి అందరు కలిసి ఉంటుండే. ఆయన జ్ఞాపకార్థం కూడా ఇలా ఆయన తనేడు చేస్తారు. ముంగడికి వచ్చిన కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకుపోతూ ఇక యువజనుల కార్యక్రమం ఇస్తాము. మరి పెద్దలు మైనంపల్లి గారు కూడా వస్తానికి రాలేదు, ఆయన వేరే కార్యక్రమాలు ఉండే. ఆయన కూడా వస్తే ఆయన నాయకత్వాన్ని మనం అందరం పనిచేసి తప్పకుండా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ను, మరి ఒక టైంలో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అంటే కంచికోట, మళ్ళీ ఆ కంచికోటను స్థాపించేందుకు సహాయ శక్తిగా కృషి చేస్తూ యువజనులను ముంగడి తీసుకుపోతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మిత్రుడు మురళి, ఎక్స్ కౌన్సిలర్ కృష్ణగౌడు వీళ్ళందరూ వేసేసారు. ఇప్పుడు అందరికీ కొంతసేపట్లో మరి ఇప్పుడు అక్కడ పూలమాలలు అర్పించి ఆ తర్వాత మరి అందరికీ సత్కరించే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా ఎంతో ధన్యవాదాలు చెప్తున్నా. అందులో ఏంటంటే ముఖ్యంగా స్తూపం అనేది ముఖ్యం. ఇది దీంట్లోనే తెలిసిపోతుంది అమరవీరులకు ఏమి మనం చేస్తున్న సేవ అనేది.